ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం లూకా సువార్తని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పిన 3 ఉపమానాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. 2 ఉపమానాలు మనం ఇప్పటికే ధ్యానం చేశాం. ఈ రోజు ప్రభు చిత్తమైతే 3వ ఉపమానం యేసు ప్రభు వారు లూకా సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన 3వ ఉపమానాన్ని మనం ధ్యానం చేద్దాం. అందుకు సహాయకరంగా ముందు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత we will read gospel according to Luke 15th chapter 11 to 32 verses. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకొని ఆ తర్వాత దాంట్లో ఉన్న విషయాలను ధ్యానం చేద్దాం. ప్రభువా ప్రేమల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అల్పులము, అయోగ్యులము, పాపులము, ఎందుకు పనికిరాని వారు ప్రభువా. అటువంటి మమ్మల్ని మీ చిత్తంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని రక్షించుకొని మీ బిడ్డలుగా సంఘముగా మమ్మల్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. మమ్మల్ని రక్షించుకున్నప్పుడు నాటి నుంచి ఈ రోజు వరకు ప్రభువా మీ కృపను మా ఏళ్ళ కనబరుస్తూ విస్తరింప చేస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈరోజు సంఘముగా మేమందరము ఇక్కడ సమావేశం అవడానికి తండ్రి పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి, సాక్ష్యాల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా, నేనైతే దేనికి పనికిరాని వాడిని ప్రభా, అల్పుడను అయోగ్యుడను ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, నన్ను మీరు నింపి నా ద్వారా మీ లేఖనాల్లోంచి ప్రభా మేము నేర్చుకోవాలనుకుంటున్న విషయాలు మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ప్రతి విధమైన డిస్ట్రాక్షన్స్ నుంచి మరి విడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎప్పటిలాగే లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వరకు ఉన్న వచనాలను మనం అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడ తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసి అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరి అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాడు. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తాను. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తే ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడు, మనము తిని సంతోషపడదు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించినాను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొని, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీరి కొరకు క్రొవ్విన పశువును వధించుతామని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను,
తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాడు. మరి యేసు ప్రభు కాలంలోని శాస్త్రులు పరిసయ్యులు తాము సిన్నర్స్ ని ట్యాక్స్ కలెక్టర్స్ ని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే దేవుడు కూడా పాపులను దూరంగా పెడతాడు, పాపులను తన దగ్గరికి రానివ్వడు అనే అభిప్రాయం కలిగి ఉండేవాడు. అంటే వాళ్ళు ఎలా సిన్నర్స్ ని ట్రీట్ చేస్తున్నారో అలాగే యేసు ప్రభు కూడా ఉంటాడు అని అనుకున్నారు వాళ్ళు. అయితే అందువల్లనే శాస్త్రులు పరిసయ్యులు దేవునికి ఎంత దూరంగా ఉన్నారో, అంటే దేవుని హృదయానికి వాళ్ళు ఎంత దూరంగా ఉన్నారో వారికి తెలియజేయడానికి లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభు వారు. దేవుని హృదయం పాపులను దూరంగా ఉంచడాన్ని బట్టి కాకుండా, ఒక పాపి తన పాపం నుండి మరలుకొని దేవుని హృదయం పాపులను దూరంగా ఉంచడాన్ని బట్టి కాకుండా, ఒక పాపి తన పాపం నుండి మరలుకొని దేవుని దగ్గరికి వస్తే ఎంతో సంతోషిస్తుందని చెప్పి శాస్త్రులు పరిసయ్యులు నిజంగా దేవునికి ఎంత దూరంగా ఉన్నారు, దేవుని హృదయానికి ఎంత దూరంగా ఉన్నాడో తెలియజేశారు కదా. అందుకే మనం గతంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 33:1 దేవుడు ఇలా అన్నాడు కదా, నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును అని దేవుడు తన హృదయాన్ని చెప్పాడు. సో ఆ విషయాన్ని దేవుడు శాస్త్రులు పరిచయాలకు అర్థమయ్యేటట్లు, మనందరికి అర్థమయ్యేటట్లు చెప్పిన 2 ఉపమానాలు ఇప్పటికే ధ్యానం చేసాం. ఈ 3వ ఉపమానాన్ని మనం కొంచెం డీటెయిల్ గా ఈ రోజు మనం దీంట్లోంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని మరి ద పారబుల్ ఆఫ్ లాస్ట్ సన్ కాదు, సన్స్ యాక్చువల్లీ కదా. అంటే తప్పిపోయిన కుమారుల ఉపమానం ఇది, కుమారుడి ఉపమానం కాదు. ఎందుకనంటే ఒక ఆయన బయటికి వెళ్ళిపోయి తప్పిపోయాడు, ఒక ఆయన ఇంట్లో ఉండే తప్పిపోయాడు, ఇద్దరు తప్పిపోయిన కుమారులే కదా. కాబట్టి దీన్ని ద పారబుల్ ఆఫ్ లాస్ట్ సన్స్ అనొచ్చు, తప్పిపోయిన కుమారుల ఉపమానం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ చిన్న కుమారుడు ఆస్తిలో తనకు వచ్చే భాగం ఇమ్మని అడిగాడు. ఆనాటి జూయిష్ కల్చర్ ప్రకారం తండ్రి ఆస్తిలో కుమారుల భాగం తండ్రి చనిపోయాక వస్తుంది. అంటే ఒక రకంగా చూస్తే ఈ చిన్న కుమారుడు తన తండ్రితో, నాన్న నా దృష్టిలో నువ్వు చనిపోయినట్లే లెక్క, కనుక నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వు అని అడిగాడు. అంటే ఇట్స్ రియల్లీ ఏ షేమ్ఫుల్ రిక్వెస్ట్. అది చాలా సిగ్గుమాలిన పని యాక్చువల్ గా. ఇది తండ్రి హృదయాన్ని నిజంగా ఎంతో గాయపరిచి ఉంటుంది. దీన్ని ఎవరు అంగీకరించరు. అయినా కూడా తండ్రి మాట్లాడకుండా తన కుమారుడు కోరినట్టే తన ఆస్తిని డివైడ్ చేసి ఇద్దరికి పంచి ఇచ్చాడు కదా. దీంట్లోంచి మన టేక్అవుట్ పాయింట్ ఏంటంటే, మనం కూడా ఈ చిన్న కుమారుడు లాగా మన దేవుడిని మన కోరికల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా గాయపరుస్తూనే ఉన్నాం కదా. సేమ్ చిన్న కుమారుడు ఎట్లయితే తండ్రిని అడగకూడని రిక్వెస్ట్ అడిగి మరి వాళ్ళ తండ్రిని గాయపరిచాడో, అదే విధంగా మనం కూడా చాలా సార్లు మన పరలోకపు తండ్రిని మనము మన ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, కోరికల ద్వారా గాయపరుస్తూనే ఉంటాం కదా. సో చిన్న కుమారుడు తన రావాల్సిన ఆస్తిని తీసుకున్నాడు, దాన్ని క్యాష్ రూపంలోకి మార్చుకున్నాడు, దూరదేశం వెళ్ళాడు అని రాయబడింది. దూరదేశం ఎందుకు వెళ్ళాడు అని అంటే, తాను చేసే పనులు తండ్రి చూడకూడదు అని అనుకున్నాడు. అందుకే తండ్రికి దూరంగా దూరదేశం వెళ్ళాడు. మనం కూడా అంతే, చిన్న కుమారుడిలాగా మనం కూడా పాపం చేసేటప్పుడు పిల్లలైతే తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తారు కదా. కొన్ని విషయాలు అన్నదమ్ములకు తెలియకుండా చేస్తారు. పెద్దవారికి, పాస్టర్కి తెలియకుండా పాపం చేయడానికి ఇష్టపడతాం కదా. ఎవరికి తెలియకుండా చేయడానికి మనం కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం, ఈ చిన్న కుమారుడిలాగా కదా. పాపం చేయాలి, మన వారికి తెలియకుండా చేయాలి, ఎవరు మనల్ని చెడ్డవారు అనుకోకూడదు, అది మన మోటివ్ కదా. చిన్న కుమారుడు సరే ఆ విధంగా తీసుకొని తన దగ్గర ఉన్న డబ్బులను మొత్తం ఖర్చు చేసేసాడు కదా. ఎంత కేర్లెస్ గా ఖర్చు చేశాడంటే, ఈ జస్ట్ త్రూ ఇట్ అవే. తన తండ్రి తాతలు సంపాదించిన ఆస్తిని విత్ ఇన్ డేస్ లో ఖర్చు చేశాడు, వేస్ట్ చేశాడు అని కూడా చెప్పొచ్చు కదా. అంటే విలువైన డబ్బును, ఆస్తిని వృధా చేశాడు. చిన్న కుమారుని చూసి మనం ఏమనుకుంటాం, అయ్యో ఎంత వేస్ట్ చేశాడినా కదా అని అనుకుంటాం. అయితే మనం కూడా అలాగే వేస్ట్ చేస్తా ఉన్నాం మనకు దేవుడు ఇచ్చిన విలువైన వాటిని. ఆయన అయితే వాళ్ళ తండ్రి ఆస్తిని వేస్ట్ చేసినాడు. మనం కూడా చిన్న కుమారులాగా ఎలా ప్రవర్తిస్తున్నామంటే, దేవుడు మనకిచ్చిన సమయాన్ని వేస్ట్ చేస్తాం,
దేవుడు మనకిచ్చిన వనరులను వేస్ట్ చేస్తాం. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని కూడా ఈ లోకపు విషయాలు చేయడానికి, సెల్ ఫోన్ చూడడానికి, లేకపోతే అనవసరమైన విషయాలతో కాలక్షేపం చేస్తూ ఒక ఒక క్వాలిటీ అవుట్పుట్ లేకుండా మనం కూడా వేస్ట్ చేస్తా ఉంటాం. వీఆర్ ఆల్సో లైక్ చిన్న కుమారుడిని చూసి మనం ఎలా బాధపడుతున్నామో, మనల్ని చూసి పరలోకంలో ఉండే దేవుడు, దేవదూతలు బాధపడతా ఉన్నారు. మనం ఎట్లా వేస్ట్ చేస్తున్నాం. ఆయన ఎట్లా విలువైన రిసోర్సెస్ ని వేస్ట్ చేశాడో, త్రూ ఇట్ అవే, కేర్లెస్ గా కదా, అట్లా పడేసాడు మొత్తం డబ్బులన్నీ, ఆస్తి ఎంత ఆస్తో తెలియదు మనకి. అట్లనే మనం కూడా మన సమయాన్ని, వనరుల్ని వృధా చేస్తా ఉంటే దేవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. అరే ఎంత ఫూలిష్ గా వీళ్ళు ఆ టైం ని వేస్ట్ చేస్తా ఉన్నారు, ఎంత ఫూలిష్ గా వీళ్ళకి ఇచ్చిన ఎనర్జీని వేస్ట్ చేస్తా ఉన్నారు, ఎంత ఫూలిష్ గా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారని మన గురించి కూడా దేవుడు అలాగే అనుకుంటున్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో అయితే ఈయన సిన్ చేశాడు. ఈ డబ్బులు తీసుకుపోయి తండ్రికి వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, సిన్ గురించి పాసింగ్ ప్లెజర్స్ ఆఫ్ సిన్ అని ఉంటుంది. అంటే పాపం ఎప్పుడైనా తాత్కాలిక సుఖాన్ని ఇస్తుంది. అప్పుడు చేసేటప్పుడు ఎంజాయ్మెంట్ గా ఉంటుంది కదా. సిగరెట్ తాగేటప్పుడు సిగరెట్ ఎంజాయ్ గా ఉంటది, దమ్ములో ఆనందం కదా. ఆ తర్వాత ఊపిరితిత్తులు పాడైన తర్వాత తెలుస్తుంది దాంట్లో ఉన్న పర్యవసానాలు ఏంటి. పాపం కూడా అంతే, సేమ్ కదా. పాపం చేసేటప్పుడు థ్రిల్ ఇస్తుంది ఏదైనా సరే, చేసిన తర్వాత దాని పర్యవసానాలు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, ఆయన మొత్తం డబ్బులన్నీ పాపం చేసి వేస్ట్ చేసిన తర్వాత, చిన్న కుమారుడు విచ్చలవిడితనం తర్వాత ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది అని రాయబడి కదా. అంటే ఎంజాయ్ చేసేసాడు, పాపం చేసేసాడు. పాపం చేసిన తర్వాత ఆ దేశంలోనే మొత్తం కరువు వచ్చింది. కరువు ఎంత భయంకరమైందంటే, ఆ రోజుల్లో కరువు వచ్చినప్పుడు పీపుల్ యూస్ టు ఈట్ గార్బేజ్. చెత్త ఉంటది కదా, చెత్త తీసుకొని తినేవాళ్ళంట పాపం, ఆకలికి తట్టుకోలేక. ఆ తర్వాత దే యూస్ టు ఈట్ దేర్ శాండిల్స్, తోలుతో చేస్తారు కదా చెప్పులు, ఆ చెప్పులు తినేవాళ్ళంట ఆకలికి తట్టుకోలేక. ఆ తర్వాత ఏదైనా జంతువులు రోడ్డు మీద పడిపోయి ఉంటే, ఏదైనా అనారోగ్యం వచ్చేలా చనిపోయింటే వాటిని తెచ్చుకొని తినేసేవాళ్ళు. అంత తీవ్రంగా ఉండేది కరువు. అటువంటి కరువు మరి వచ్చింది మనోడు పాపం చేసిన తర్వాత కదా. సో అన్నం తినడానికి లేదు మనోడికి, ఆ చిన్న కుమారుడికి ఆదరించే వాళ్ళు లేరు, ఇబ్బంది పడ్డాడు. పని లేక ఒక జెంటైల్ దగ్గరికి పనికి వెళ్ళాడు. ఒక యూదుడు అయింది ఈయన, జూ అయింది, ఒక జెంటైల్ దగ్గరికి పనిలోకి వెళ్ళాడు కదా. అతడు ఆ జెంటైల్ ఏం చేశాడు, తన పందులు మేపే పని అతనికి ఇచ్చినాడు. అసలు జ్యూకి ఇంతకంటే పనిష్మెంట్ లేదు యాక్చువల్ గా. బికాస్ జ్యూస్ కి పిగ్ అసహ్యమైన జంతువు, అబామినేటింగ్ యానిమల్ జ్యూస్ కి. యూదుడైంది పందులను పెంచే ఒక ఆయనకు అసహ్యమైన పని ఆయన చేయాల్సి వచ్చింది కదా. పందులు పందులు తినే పొట్టు తినాలని చూసినా కూడా తనకి ఎవరు ఏమి ఇయ్యలేదు కదా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాపము మనల్ని పందుల పాలు చేస్తుంది కదా. పాపము ఫస్ట్ ప్లెజర్ ఉంటది, కొంచెం ప్లెజర్, అంటే ఆ చేసేటప్పుడే ప్లెజర్. పాపం పాసింగ్ ప్లెజర్స్ ఆఫ్ సిన్ అని అందులో రాయబడింది కదా. అందువల్ల పాపం చేసేటప్పుడు ప్లెజర్ ఉంటది, కానీ పాపం అయిపోయిన తర్వాత మాత్రం పందుల పాలు అవ్వాల్సి వస్తుంది మనం అనే విషయాన్ని, పాపం విషయం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కదా. అలాగే మనం కూడా దేవునికి దూరంగా వెళ్తే కదా, ఈయన ఏం చేశాడు, ఈయన చేసిన తప్పు ఏంటంటే తండ్రికి దూరంగా వెళ్ళాడు, పాపంలో ఇండల్జ్ అయ్యాడు. అలాగే మనం కూడా దేవునికి దూరంగా వెళ్తే, లేదా పాపంలో మనము జీవిస్తే, దేవునికి దూరంగా వెళ్ళి పాపం జీవిస్తే తప్పక పాప పర్యవసానాలు మనం అనుభవించాల్సిందే మనం కూడా కదా. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది కదా. గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, మనం ఏమి విత్తుతే అది కోస్తాం కదా. గలతీ 6, 7, 8లో రాయబడ్డ మాట ఏంటంటే, సిన్ బ్రింగ్స్ కరప్షన్ అండ్ డికే అని రాయబడి. పాపం చేస్తే పాపము కరప్షన్ తీసుకొని వస్తుంది, డికే తీసుకొని వస్తుంది మన జీవితాల్లో. చూద్దామా ఆ మాట ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7, 8 వచనాలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును, ఏలైనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు
ఆత్మ నుండి నిత్య జీవం అను పంట పోయాడు. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడంట తన శరీరము నుండి క్షయం అనే పంటని కోస్తాడు. అదే డికే, కరప్షన్ అండ్ డికేని మనం కోయాల్సి వస్తుంది. అదేవిధంగా జాన్ 8:34 లో మనకు తెలుసు, చదవాల్సిన అవసరం లేదు. సిన్ బ్రింగ్స్ బాండేజ్. పాపము మనల్ని బానిసలుగా చేస్తుంది. సిన్ అంతటితో ఊరుకోదు. సిన్ ఎలాంటిదంటే మనల్ని బానిసలుగా చేస్తుంది. రెండోది, సిన్ మనల్ని కరప్షన్ కి, డికేకి గురి చేస్తుంది. ఆ తర్వాత అల్టిమేట్ గా ఏం జరుగుతుందంటే రోమా 6:23 మనందరికి తెలిసిన మాటలు. సిన్ బ్రింగ్స్ డెత్ అండ్ హెల్త్ కదా. పాపము మనల్ని నరకానికి తీసుకుపోతుంది. మరణానికి కూడా కారణం పాపమే. ఈ లోకంలో మనందరం చనిపోతున్నామంటే కారణం ఏంటంటే పాపమే. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి సో ఆ దేవుడికి ఎంత దూరంగా వెళ్తే, ఎంత పాపంలో ఇండల్జ్ అయితే అంత మరణానికి దగ్గరగా వెళ్తాం. మనకు రక్షణ లేకుండా చనిపోతే నరకానికి డ్యామ్ షూర్ గా వెళ్ళిపోతాం అనే విషయాన్ని కూడా మనం ఈ చిన్న కుమారుడి చేసిన పని నుంచి మనం నేర్చుకోవచ్చు కదా. అయితే ఈ చిన్న కుమారుడు జీవితంలో ఏం జరిగింది అటువంటి పరిస్థితుల్లో అనంటే, చిన్న కుమారుడు అంత రాక్ బాటమ్ కి వెళ్ళిన తర్వాత ఒక మంచి మాట అతని గురించి రాయబడింది కదా. అయితే బుద్ధి వచ్చినప్పుడు అనే మాట కదా. అంటే ఇట్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్ యాక్చువల్ కదా. హీ కేమ్ టు హిస్ సెన్సెస్. మతి వచ్చింది ఆయనకి ఏం జరుగుతుందో అర్థమైపోయింది. ఆయనకి బుద్ధి వచ్చింది. తెలుగులో రాయబడ్డ మాట బుద్ధి వచ్చినప్పుడు. అంటే హీ కేమ్ టు హిస్ సెన్సెస్, హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ కదా. అలా వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తే 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వంటలకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి ఇక మీదట నీ కుమారుడు నేను అనిపించుకున్నట్టుకు యోగ్యుడని కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చింది. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఇది చాలా టర్నింగ్ పాయింట్ ఆయన తప్పిపోయిన కుమారుడి జీవితంలో, చిన్న కుమారుడి జీవితంలో. అంటే తాను తప్పు చేశానని గుర్తించాడు. ఒకటి, దేవునికి విరోధంగా తప్పు చేశానని, తండ్రికి విరోధంగా తప్పు చేశానని గుర్తించి, తనకు కుమారుడు అనిపించుకోవడానికి అర్హత లేదనే విషయాన్ని గుర్తించి, తాను ఇక తన జీవితాన్ని ఏమాత్రం సంభాళించుకోలేనని అర్థమయ్యి, తండ్రి మాత్రమే తన జీవితాన్ని బాగు చేస్తాడనే విషయాన్ని గుర్తించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మనందరం గుర్తించాలి. మనందరి జీవితాల్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే, నేను దేవుడికి విరోధంగా పాపం చేశాను. ఈ పాపం నుంచి నన్ను నేను బయటేసుకోవడానికి నాకు చేత కాదు. ఇక అయిపోయింది నా పరిస్థితి. నన్ను నేను సంభాళించుకోలేను. నాకు నేను సహాయం చేసుకోలేను. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎట్లా అనుకున్నాడు, నేను పాపం చేశానని ఒకటి అనుకున్నాడు. నేను నా డాడీ దగ్గరికి వెళ్ళాలి. నా జీవితాన్ని నా డాడీ మాత్రమే బాగు చేస్తాడు అనే విషయానికి వచ్చాడు. అది రైట్ పాయింట్. అది చాలా టర్నింగ్ పాయింట్. అది మనందరి జీవితాల్లో చేయాలి కదా. అట్లనే దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే అదే, పశ్చాత్తాపం అంటే అదే, మారు మనసు అంటే అదే కదా. అంటే he knew that he is a sinner and he humbles himself. He want to return to God. దేవుడు మాత్రమే నా జీవితాన్ని బాగు చేస్తాడు. ఇక నా జీవితాన్ని నాకై నేను చేసుకోలేను అనే విషయాన్ని గుర్తించి ఆ తండ్రి దగ్గరికి ఆయన రావడం జరిగింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సో కొంతమంది ఏమో సులువుగా వస్తారు దేవుని దగ్గరికి, ఈ విషయం సులువుగా రియలైజ్ అవుతారు. కొంతమంది ఏమో రాక్ బాటమ్ లో రియలైజ్ అవుతారు. కొంతమందిని జైలు గోడల మధ్య పెట్టిన తర్వాత రియలైజ్ అవుతారు కదా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తాము దేవుడి దగ్గరికి రావడానికి దేవుడు ఆ విధంగా మార్గం సుగమం చేస్తాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలి. సో ఈ గెటప్ అండ్ కేమ్ బ్యాక్ టు డాడ్ హౌస్. లేచాడు, లేచి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు, వాళ్ళ నాన్న ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇది వింటున్న పరిసయ్యులు ఏమనుకున్నారు, చిన్న కుమారుడికి తగిన శాస్తి జరిగింది. తండ్రి అందరి ముందు కొడుకును కొట్టాలి, కాళ్ళు మొక్కించుకోవాలి, పనివాడిగా పెట్టుకోవాలి అని అనుకుని ఉండొచ్చు శాస్త్రుల పరిశీలన. యేసు ప్రభు ఈ స్టోరీ చెప్తా ఉంటే కదా. అంటే తండ్రి అందరి ముందు కొడుకును అవమానించి బుద్ధి చెప్పాలి అనుకుని ఉండవచ్చు. అయితే ఏం జరిగింది అక్కడ, యాక్చువల్గా ఏం చేసిండు తండ్రి, కొడుకు ఆ విధంగా వెనక్కి వస్తుంటే అంటే 20 నుంచి 24 వచనాల్లో రాయబడింది చూడండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకం నాకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని
ఇక మీదట నీ కుమారుడిని నడిపించుకున్నట్టుకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడ సాగేది. సీ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ కదా. అచ్చంగా దేవుడు కూడా మన పట్ల ఇదే ప్రేమను చూపించిండు కదా. ఈ ఒక పశ్చాత్తాపం చెందిన మారు మనసు పొందిన పాపి పట్ల దేవుడు ఎలా వ్యవహరిస్తాడు అనేది ఇక్కడ ఉదాహరణ. ఇది దేవుడి ప్రేమని మనకు తెలియజేస్తా ఉంది కదా. తండ్రి దూరము నుంచి తన చిన్న కుమారుణ్ణి చూచి ర్యాన్ టువర్డ్స్ హిమ్. అంటే ఊరిలో ఎగతాళి చేసేవారు తన కుమారుణ్ణి చేరక ముందే తన కుమారుణ్ణి రీచ్ అయ్యాడు తండ్రి కదా. అంటే తండ్రి కుమారుడు ఊరిలోకి వస్తుంటే మరి ఎక్కడి నుంచి చూసిండో ఎప్పుడు చూసిండో తెలియదు. ఊరిలోకి వస్తుంటే ఏమంటారు ఊర్లో జనాలు, వచ్చిండయ్యా వీడు మళ్ళా కదా, తండ్రి ఆస్తి అంతా తీసుకొని పోయిండయ్యా, మొత్తం వేస్ట్ చేసి వస్తున్నాడయ్యా అని మాకర్స్ తన కుమారుణ్ణి చేరక ముందే పరిగెత్తిపోయి మరి ఆ కుమారుణ్ణి చేరుకున్నాడు తండ్రి కదా. ఇంకోటి తెలుసా, జూయిష్ నోబుల్ మ్యాన్ పరిగెత్తరు. ఇట్ ఈస్ ఏ అన్డిగ్నిఫైడ్ థింగ్ టు దెమ్. యాక్చువల్ గా యూదులకు కోట్ కూడా కింది వరకు ఉంటుంది. జూయిష్ వాళ్ళు వేసుకునే వస్త్రధారణ, వారు పరిగెత్తలేరు కదా. అన్డిగ్నిటీ వాళ్ళకి పరిగెత్తాలంటే జూయిష్ పీపుల్, రిచ్ మ్యాన్ కి. కానీ ఈయన ఆ డిగ్నిటీ అంతా పక్కన పెట్టి పరిగెత్తిపోయి తన కుమారుణ్ణి చేరుకున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సేమ్ ఇట్లనే యేసు ప్రభు కూడా మన కోసం తన డిగ్నిటీని పక్కన పెట్టిండు కదా. దేవుడు అయింది ఆయన సాక్షాత్తు. ఆయన ఒక బట్టలు లేకుండా సెలవు మీద నీ కోసం నా కోసం వేలాడిండు. తన డిగ్నిటీ చూసుకోలే యేసు ప్రభు. అరే నేను బట్టలు లేకుండా ఈ శిలువ మీద వేలాడితే ఎట్లా అని తన డిగ్నిటీని పక్కన పెట్టి మనల్ని రక్షించడానికి ఆయన శిలువలో చనిపోయినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. పరిగెత్తాడు ఈయన. పరిగెత్తి తండ్రి కుమారుణ్ణి కొట్టలేదు, ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాడు అని రాయబడింది. గ్రీక్ భాషలోంచి మనం తెలుగులోకి మనం తర్జుమా చేస్తే అక్కడ రాయబడిన అర్థం ఏమిటంటే, ఈ డజంట్ స్టాప్ కిస్సింగ్ హిస్ సన్. తన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడం ఆపలేదు ఆయన, ముద్దు పెట్టుకుంటానే ఉన్నాడు కదా. తన కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు, పందుల పెంపకం నుంచి వచ్చి కంపు కొడుతున్నాడు వాడు యాక్చువల్గా. దాన్ని తండ్రి ఎప్పుడు లెక్క చేయక ఆ బ్యాడ్ స్మెల్ లెక్క చేయక లెక్కలేనన్ని ముద్దులు మరి పెడుతూనే ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఇది తండ్రి ప్రేమ. అంటే ఎప్పుడైనా మనం దేవుడి దగ్గరికి తిరిగి రావాలంటే, మనం ఎంత పాపంలో ఉన్నా, ఎంత మరి దేవునికి దూరంగా ఉన్నా, దేవునికి ఎంత మనసు కష్టం కలిగించినట్టు మనం ప్రవర్తించినా కూడా మనం దేవుని దగ్గరికి రావాలనే కోరుకుంటాడు ఆయన. అంతే తప్ప ఆయన మనం ఎంత ఆయనకు బాధ కలిగించినాం, మనం ఎంత ఆయన నష్టం చేసినాం అనేది అస్సలు ఆయన లెక్క చేయడు. మనం ఆయన దగ్గరికి మరి రావాలనుకున్నప్పుడు, ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు, మనం మారు మనసు పొందినప్పుడు ఆయన పరిగెత్తుకొని వచ్చి అదే విధంగా మనల్ని ముద్దు పెట్టుకుంటాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఆ తర్వాత కుమారుడు ఏమన్నాడు, తండ్రి పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడిని అనిపించుకున్నట్టుగా యోగ్యుడను కాదు అని సెంటెన్స్ ముగించక ముందే తండ్రి తన దాసులను పిలిచి బ్రింగ్ ద బెస్ట్ రోప్, పుట్ రింగ్ టు హిస్ ఫింగర్, వేర్ షూస్ టు హిస్ ఫీట్ అన్నాడు కదా. ప్రశస్త వస్త్రం త్వరగా తెండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, వీడి కాళ్ళకు చెప్పులు తొడగండి అని అన్నాడు కదా. దిస్ ఈజ్ కాల్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని కృప ఉంటుంది అన్నమాట. అంటే రిపెంటెన్స్ కు ముందే కిసెస్ పుట్టాయి. దిస్ ఈజ్ ద ప్యూర్ గ్రేస్ ఆఫ్ గాడ్ కదా. అందుకే బైబిల్లో రాయబడ్డ మాట, మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అనే మాట కదా. మనం పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. హీ లవ్డ్ us, died for us before we were repented అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ప్రశస్త వస్త్రం దేనికి గుర్తంటే ఐడెంటిఫికేషన్ కి గుర్తు కదా. మనం కూడా అనీతి మంతులం. యేసు ప్రభు దగ్గరికి మనం వస్తుందనే ఆయన మనకు చేసే పని ఏంటంటే, ఫస్ట్ మనం పాపం చేసి పాపులంగా ఉండి మన ఇష్టానుసారంగా జీవించి యేసు ప్రభు దగ్గరికి మనం రాగానే ఆయన చేసేది ఏమిటంటే, తన నీతి అనే వస్త్రంతో మనల్ని కప్పుతాడంట. ఈ జస్టిఫికేషన్ జరుగుద్ది. ఇదిగో ఈ అబ్బాయి జెస్సి బాబు సరే ఎట్లయినా జీవించిండు కాక, ఆయన నా దగ్గరికి వచ్చిండు కాబట్టి ఇతన్ని నేను నీతిమంతుడని ప్రకటిస్తున్నా అని అంటాడు దేవుడు. ఎలా ప్రకటిస్తావు నీతిమంతుడని? ఇప్పటిదాకా ఆయన పాపం చేసినాడు కదా అంటే, ఆయన నీతి అనే వస్త్రాన్ని మనకు కప్పి ఆయన మనల్ని నీతిమంతులుగా
ప్రకటిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్ కదా. నీతిమంతులుగా ప్రకటిస్తాడు కాబట్టి మనం పరలోకానికి ఎలా వెళ్ళగలం? తండ్రి దగ్గర తండ్రిని ఎలా ఫేస్ చేస్తామంటే, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన వాళ్ళని, మనల్ని పాపులమైన మనల్ని తండ్రి ఎలా చూస్తాడంటే త్రూ జీసస్ క్రైస్ట్ చూస్తాడు. యేసు ప్రభువులోంచి చూస్తాడు మనల్ని తండ్రి అయిన దేవుడు. యేసు ప్రభువులోంచి చూసినప్పుడు మనందరం నీతిమంతులుగానే కనపడతాం. వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ కదా. మనం యాక్చువల్ గా వి డజంట్ డిజర్వ్ టు కాల్ లైక్ రైచస్. బైబిల్లో పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ పరిశుద్ధులైన కొరింథీ పరిశుద్ధులకు అని రాస్తా ఉంటారు కదా. కొన్నిసార్లు నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది కదా. మనం యాక్చువల్ గా స్వతంత్రించుకోవాలి. నన్ను దేవుడు పరిశుద్ధుడు అని పిలుస్తున్నాడే, నన్ను నీతిమంతుడు అని పిలుస్తున్నాడే అని అనిపిస్తుంది మనకి. కానీ గాడ్ యేసుక్రీస్తు బలియాగం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. అదే ప్రశస్త వస్త్రం. ఆ నీతి అనే వస్త్రంతో మనల్ని కప్పుతున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండోది, ఉంగరం పెట్టండి అన్నాడు. ఉంగరం దేనికి గుర్తు అంటే అథారిటీకి గుర్తు కదా. ఆయన కుమారులుగా మనము అథారిటీ, అధికారం అనుగ్రహించబడింది. తన్ని ఎందరు అంగీకరించరో వారందరికీ దేవుని కుమారులను అని పిలిపించుకున్నట్టుకు ఆయన అధికారము అనుగ్రహించాడు. ఆయన బిడ్డలంగా కోల్పోయాం. యాక్చువల్ గా ఆయన నుంచి పరిగెత్తిపోయి ఆయన ఆస్తిని వేస్ట్ చేసి, తండ్రిని చచ్చిపోయినోడి కింద లెక్కేసి, ఆస్తిని తీసుకుపోయి పాపం చేసి మనం కోల్పోయిన కుమారత్వాన్ని తిరిగి ఆయన మనకి ప్రసాదిస్తా ఉన్నాడు ఉంగరం పెట్టడం ద్వారా కదా. అది రెండవది. ఆయన చేసిన మూడవది ఏంటంటే చెప్పులు తొడిగించండి అన్నాడు. యాక్చువల్ గా అతను వచ్చింది ఎందుకు? ఇంట్లో పనివాడిగా ఉండాలని. పని వాళ్ళు చెప్పులు వేసుకోరు ఆ రోజుల్లో కదా. కానీ నువ్వు పనివాడివి కాదు, ఐఆమ్ గివింగ్ యూ ఎ డిగ్నిటీ యాజ్ మై సన్. నువ్వు కుమారుడు, నువ్వు చెప్పులు వేసుకొని తిరగవచ్చు నువ్వు ఇంట్లో, కాబట్టి ఇదిగో ఈ చెప్పులు నేను తొడుగుతున్నానని చెప్పి దేవుడు మరి ఆ తప్పిపోయిన కుమారుడికి డిగ్నిటీ, స్లేవ్ కాదు నువ్వు నా కుమారుడివి అని చెప్పి ఆ డిగ్నిటీని ఇచ్చినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. దేవుణ్ణిలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే కదా, మనం అంత భయంకరంగా దేవునికి విరోధంగా పాపం చేస్తే ఆయన మనల్ని అంట అసలు ఎప్పుడు పాపం చేయని వాళ్ళుగా చూస్తాడంట. ఆయన దగ్గరికి మనం ఈ రీస్టోర్స్ అస్ ఫుల్లీ యాజ్ హిస్ సన్ కదా. తన కుమారుడిగా ఆయన పూర్తిగా మరి కోల్పోయిన కుమారత్వాన్ని తిరిగి సంపూర్ణంగా ఆయన అనుగ్రహించాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఒకసారి మనం ఆయన దగ్గరికి వస్తే, నేను నీకు నీ పాపములు నేను నీకు ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోను, అది నా వీపు వెనకాల వేసిన అంటాడు దేవుడు కదా. తూర్పు నుంచి పడమర ఎంత దూరమో అంత దూరపరిచినాను అని అంటాడు. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. ఆయన ఆ విధంగా రీస్టోర్ చేశాడు. సన్షిప్ ని మొత్తాన్ని సంపూర్తిగా రీస్టోర్ చేసినాడు. చేసిన తర్వాత ఇంకా ఏమన్నాడంటే, కిల్ ద ఫ్యాటెడ్ కాఫ్, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, లెటస్ పార్టీ అన్నాడు. మనం సంతోషిద్దాం, ఒక పార్టీ చేసుకుందాం, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి అని అన్నాడు. ఫ్యాటెడ్ కాఫ్ సింబలైజెస్ ఎక్స్ట్రావగెంట్ గ్రేస్ కదా. దేవుని అపారమైన కృపకి అది సూచనగా ఉంది కదా. కొవ్విన పశువును తెచ్చి వధించడం అనేది దేవుడి అపారమైన కృపకి సూచనగా ఉంది. కంప్లీట్ ఫర్గివ్నెస్ కి సూచనగా ఉంది. సెలబ్రేషన్ ఆఫ్ రిపెంటెన్స్ కి మరి అది సూచనగా ఉంది. గాడ్స్ జాయ్ఫుల్ హార్ట్ టువర్డ్స్ రిపెంటెడ్ సిన్నర్ కి అది సూచనగా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కదా. చాలా మందికి ఉన్న ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే, నేను మంచివాడిగా మారి దేవుని దగ్గరికి రావాలి అని అంటారు చాలా మంది. ఎందుకయ్యా నీకు అన్ని తెలుసు కదా, యేసు ప్రభువుని ఎందుకు నువ్వు అంగీకరించట్లేదంటే, అన్న నేను సిగరెట్ మానుకోలేకపోతున్నా అన్న, సిగరెట్ మానుకున్న తర్వాత నేను యేసు ప్రభు రక్షణ పొందుతా. నేను అబద్ధం మాట్లాడకుండా ఉండలేకపోతున్నా అన్న, నేను అబద్ధం మానుకున్న తర్వాత యేసు ప్రభు దగ్గరికి వస్తా అంటారు. ఇది రాంగ్ నోషన్, ఇది రాంగ్ ఐడియాలజీ కదా. అసలు ఏంటంటే, మనము యేసు ప్రభు దగ్గరికి వస్తే, నువ్వు జస్ట్ నీ పాపం విషయమే రిపెంట్ అయి దేవుని దగ్గరికి వస్తే, ఆయన తన వాక్యం ద్వారా, ఆయన తన కృప ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధుల సహవాసం ద్వారా, మనలోని సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ద్వారా మనల్ని మారుస్తాడు. ఇది నిదానంగా జరుగుతుంది, అప్పటికప్పుడు జరగదు. నా జీవితంలో కూడా నేను నేర్చుకున్న పాఠం, నా అనుభవపూర్వకంగా నేర్చుకున్న పాఠం ఏంటంటే, రక్షించబడిన కొత్తలో నేనేదైతే పవర్ఫుల్ గా నా మీద పనిచేస్తున్నా అనుకున్నానో వాటి నుంచి దేవుడు విడిపిస్తా ఉన్నాడు కదా. అంటే అంతకుముందు పవర్ఫుల్ నాకు అది, ఇప్పుడు నాకు అది నా మీద ఎంత మాత్రం పవర్ఫుల్ కాదు. అంటే నేను పూర్తిగా విడిపించబడినా అని చెప్పట్లే,
ఒక్క ఏరియాలో చెప్తున్నా కదా. అంటే ఒక ఏరియాలో నేను ఏ బలహీనతలో కలిగి ఉన్నానో ఆ బలహీనతను ఇప్పుడు నేను జయించగలుగుతా ఉన్నాను. ఇప్పుడు ఇంకొన్ని నాకు ఇంకా బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు ప్రభు చిత్తం అయితే రాబోయే రోజుల్లో నేను దాన్ని అధిగమిస్తా. ఎలా నాకు దేవుడు ఆ విధంగా సహాయం చేస్తాడు అని అంటే, ఎవరికైనా ఎలా సహాయం చేస్తాడంటే, ఆయన తన వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు, తన కృప ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధుల సహవాసం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనలో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ద్వారా కూడా మనల్ని పరిశుద్ధపరుస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మనం చేయాల్సింది ఏంటంటే, నేను అన్ని మానుకొని నువ్వు రావాల్సిన పనులే. నువ్వు వస్తే నువ్వు నిజంగా నీ పాపం విషయమే పశ్చాత్తాపడి, ఆ తప్పిపోయిన కుమారుడిలాగా నిజమైన పశ్చాత్తాపం ఉండి పాపం విషయమై, నన్ను నేను సంపాదించుకోలేను, నా వల్ల కాదు ఈ లైఫ్ ని నేను ఇక మేనేజ్ చేయలేను, ఎంత మాత్రం నా తండ్రి దగ్గరికి వస్తే ఆయన హెల్ప్ తీసుకుంటానంటే, ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఆ పశ్చాత్తాపం ఉంటే, ఆ రక్షణ అనుభవం ఉంటే దేవుడే మనల్ని మారుస్తాడు, దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో తప్పిపోయిన కుమారుడు ఆ విధంగా తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఎవ్రీబడి వర్ హ్యాపీ. ఆ ఇంట్లో ఉన్న అందరూ సంతోషించారు, కానీ ఇద్దరికి లేదు సంతోషం ఆ రోజు. ఒకళ్ళేమో పెద్ద కుమారుడు, రెండోదేమో ఫ్యాటెడ్ కాఫ్ కదా, ఎందుకంటే అది వధించబడింది కదా ఆయన వచ్చినప్పుడు. సో పెద్ద కుమారుడు ఈయన అందుకే ఇందాక ఫస్ట్ చెప్పేటప్పుడు నేను చెప్పిన, దిస్ ఈస్ ద పారబుల్ ఆఫ్ లాస్ట్ సన్స్ నాట్ సన్. తప్పిపోయిన కుమారుల ఉపమానం ఇది కదా. సరే ఈయన పరిస్థితి చూద్దాం. పెద్ద కుమారుడి పరిస్థితి 25 to 32 ఆయన గురించి రాయబడింది. పెద్ద కుమారుడి పరిస్థితి 25 నుంచి మనం చూస్తే, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడుగుగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలేకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుతున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మెరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీడి కొరకు క్రొవ్విన పశువును వధించమని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఈ పెద్ద కుమారుడు పొలం నుంచి వచ్చాడు, ఇంట్లో సెలబ్రేషన్ చూసి మరి దాసుని పిలిచి అడిగాడు, అప్పుడు నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, ఈ సంతోషంలో మీ నాన్నగారు సెలబ్రేషన్ అరేంజ్ చేశారంటే వాస్తవంగా ఏం చేయాలి? ఈయన తప్పిపోకుంటుంటే పరిగెత్తి తమ్ముడు దగ్గరికి పోయి తండ్రిలాగా తమ్ముడిని ముద్దు పెట్టుకోవాలి కదా. వాస్తవంగా చేయాల్సింది ఏంటి? తమ్ముడు వచ్చాడు చెప్పగానే పరిగెత్తి, ఎక్కడున్నాడు నా తమ్ముడు, మళ్ళీ నా తమ్ముడు నా దగ్గరికి మా ఇంటికి వచ్చాడని చెప్పి పరిగెత్తిపోయి తమ్ముడి మెడ మీద పడి ముద్దు పెట్టుకోవాలి నాన్నలాగా. కానీ ఈ స్టోరీలో పెద్ద కుమారుడు ఎవరికి సింబాలిక్ గా ఉన్నాడంటే, శాస్త్రులు పరిశీలికి సింబాలిక్ గా ఉన్నాడు కదా. అంటే రిలీజియస్ లీడర్స్ కి సింబాలిక్ గా ఉన్నాడు కదా. అంటే ఆయన అలగ్గానే తండ్రికి ఆ విషయం తెలిసి బయటకు వచ్చాడు, లోపలికి రమ్మని పెద్ద కుమారుని బ్రతిమలాడుతుంటే రూల్స్ మాట్లాడుతా ఉన్నాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. స్ట్రిక్ట్ మ్యాన్ ఈయన. నేను చాలా సంవత్సరాల నుంచి నీ రూల్స్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నా, నేను ఎప్పుడు నీ ఆస్తుల్ని వేషలతో తిని వేయలేదు అని అంటాం. సో ఈ పెద్ద కుమారుడికి ఉన్న లోపం ఏంటి అనే విషయాన్ని మనం చూస్తే, హీ డిడ్ నాట్ హ్యావ్ లవ్, ప్రేమ లేదు. ఆయన ప్రేమ ఉండాలి, ఆయన జీవితంలో ప్రేమ లేదు. రెండోది, హీఈస్ మీన్ స్పిరిటెడ్, సంకుచిత స్వభావం కలిగిన వాడు కనబడతా ఉంది మనకి. ఆ తర్వాత జడ్జిమెంటల్ మ్యాన్, తీర్పరిగా ఉన్నాడు. నాలుగోది హార్ష్ మ్యాన్, కఠినంగా ఉన్నాడు. ఐదోది డిమాండింగ్ పర్సన్, డిమాండ్లు చేసే వ్యక్తిగా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హీ డిడ్ నాట్ నో అబౌట్ గ్రేస్ అండ్ హ్యావ్ ఎనీ గ్రేస్ కదా. హీఈస్ ఎక్స్పెక్టింగ్ వర్క్ స్పేస్ రైచియస్నెస్, పనుల ద్వారా నీతిమంతుడు కావాలని కోరుతా ఉన్నాడు. ప్రైడ్ అండ్ కంపారిజన్, రెఫ్యూజ్డ్ టు కాల్ మై బ్రదర్, ఈ నీ కుమారుడు అని అంటావు, మన తమ్ముడు అనట్లా, నీ కుమారుడు అని అంటా ఉంది కదా. అంటే కంపారిజన్ చేస్తా ఉన్నాడు, గర్వం కలిగి ఉన్నాడు కదా. నియర్ టు ఫాదర్ బట్ ఫార్ ఫ్రమ్ ఫాదర్స్ హార్ట్. సేమ్ శాస్త్రుడు పరిచయం, ఎప్పుడు చూసినా దేవాలయంలోనే ఉంటారు, ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతా ఉంటారు, అంటే ధర్మశాస్త్రం చదువుతా ఉంటారు. అన్ని తెలుసు కానీ దేవుడి హృదయానికి దూరంగా
ఉన్నారు కదా. అట్లనే మనం కూడా చాలాసార్లు దేవుడికి దగ్గరగా ఉంటాం కానీ తండ్రి హృదయానికి మనం చాలా దూరంగా ఉంటాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సో మనం ఎలా ఉన్నాం? పెద్ద కుమారుడు లాగా ఉంటున్నామా, లేక తండ్రి ప్రేమను కనపరిచే వారంలాగా ఉన్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో రాయబడ్డ మాట, గాడ్స్ లవ్ ఈస్ పేషెంట్, కైండ్, హంబుల్, జనరస్ అండ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ కదా. దేవుడి ప్రేమ అంటే, దేవుడి ప్రేమ తప్పుల్ని ఎంచదు, తప్పులన్నీ లెక్కించదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. చాలా సార్లు బికాస్ వీఆర్ లైక్ ఎల్డర్ బ్రదర్, ఈ లోకంలో చాలా మంది ప్రాడిగల్స్ డి నాట్ కమ్ టు హోమ్. మనం పెద్ద కుమారులాగా వ్యవహరిస్తూ ఉంటాం కానీ చాలా మంది తప్పిపోయిన కుమారులు ఇంటికి రావడానికి ఇబ్బంది పడతా ఉన్నారు బికాస్ ఆఫ్ అవర్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. వీఆర్ చేసింగ్ అవే సిన్నర్స్ విత్ అవర్ సెల్ఫ్ రైచియస్నెస్ అండ్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్. లెట్ us show some grace and love like the father in the story. మనం సిన్నర్స్ పట్ల జడ్జిమెంటల్ యాటిట్యూడ్ కాదు మనకు ఉండాల్సింది. తండ్రి ఏ విధంగా ప్రేమను, కృపను కనపరిచిండో ఆ విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఒక విశ్వాసురాలి భర్త తాగుబోతు ఆయన, కొన్ని రోజుల తర్వాత ఆయన రక్షించబడి మందిరానికి వస్తుంటే రక్షించబడ్డాడు అట్ట చేయాలి ఇట్ట చేయాలని భర్త మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఆయన మళ్ళీ తాగడానికి పోయినాడు. అట్లుంటది. అంటే మనం వీఆర్ చేజింగ్ పీపుల్ అవే ఫ్రమ్ గాడ్. చాలా సార్లు మన ప్రవర్తన ద్వారా మనము వాళ్ళని దూరం చేస్తా ఉన్నాం. అలా చేయకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లెట్ us షో దేవుడి ప్రేమ, దేవుడి హృదయం మనకి ఈ ఉపమానంలో మనకు తెలియబడింది కాబట్టి దేవుడిలాగా మనం ప్రేమ చూపించాలి, కృపను చూపించాలి కదా. అంత మాత్రమే కాదు, మనము ఈ తండ్రి ప్రేమ మనం కూడా పొందుకున్నాం మన జీవితాలు, అందువల్ల మనం గ్రేట్ఫుల్ గా ఉండాలి. రెండవది, ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకా ఈ ప్రేమకు రెస్పాండ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా రక్షణ అనుభవం లేని వారు ఉంటే కదా, ఇంతకంటే ప్రేమ చూపించే వాళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో కదా. అటువంటి ప్రేమకి రెస్పాండ్ అవుదాం, రక్షణ అనుభవాన్ని కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించుకుందాం. The eldest son, like the Pharisees, did not know the heart of the Father. They knew the rules and regulations, but did not know the heart of the Father. If the eldest son knew the heart of the Father, what could he have done? The first time itself, the father would have grieved, right? He would have seen his father grieving every day or regularly, waiting to see if his son is coming. What should he have done if he knew the heart of the Father? Huh? He would have gone searching. If he knew the heart, he would have done that. He would have gone tried. My father is grieved. Let me do what I can. Sometimes we don't know the heart of the Father many times. We are too interested in what we want to do. We are not aware of what God wants us to do. Suppose a noisy family comes as a neighbor to your flat, or those who are into drinking and smoking. What do we pray for usually? The problem should go away, right? We will pray, God, remove that problem. Up night, fasting prayer, we pray about that. What is the heart of the Father? God brought somebody to minister, to be a witness, so that you can be a testimony before them. Who knows what will save them? Sometimes it happens. God brings people in our life, but we reject because we have some preset. We shouldn't associate with them. We shouldn't be part of them. We don't minister where God wants us to minister. Not everybody, I'm saying, general. We are comfortable in our comfort zone. If anybody disturbs us, so always ask, Lord, what is your heart in this? A difficult person comes in your life, you should say, Lord, what is your heart in this? What do you want me to do? Very important. Father, we thank you for this time you've given us. The lessons from the prodigal son.
One son was openly rebellious, went away. Other son was rebellious but inside, didn't show it on the outside. And in the end, we see the one who was openly rebellious comes, is restored, but the one who did not show his rebellion, you don't know what happened to him. The Bible does not say. Many times, our pride stops us doing what we want. We think it is our right, not understanding that everything is a mercy, gift of mercy and grace. Lead us to know your heart, Lord, as a church. May we know your heart and be led by you. May we be very aware that wherever you kept us, you called us to be a witness. If you bring difficult people in your life, in our lives, it is because you want us to be a witness. Enable us to be aware of this. Enable us to respond to this. We thank you. We praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.